హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, దిగులు పడకుడి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని నేను చెప్పట్లేదు కానీ ఈ మాటను బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటను దేవుడు రాయించాడు. నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఇట్ డస్ నాట్ సే ట్రై టు బీ స్ట్రాంగ్ అండ్ ట్రై టు బీ కరేజియస్. ఇక్కడ దేవుడు మీరు ధైర్యంగా ఉండడానికి లేకపోతే భయపడకుండా ఉండడానికి ప్రయత్నించండి అని వ్రాయించలేదు, కానీ ఇట్ సేస్ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఇక్కడ దేవుడు ఏమని వ్రాయించాడంటే భయపడకండి, దిగులు పడకండి. దట్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ ఇన్సైడ్ యూ. అవి ఆల్రెడీ నీలో ఉన్నాయని అర్థం. హీ గేవ్ యూ ద స్ట్రెంగ్త్. ఆ శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. అండ్ ఐ నో వాట్ యువర్ థింకింగ్. మేబీ మీరు ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు, అసలు మేము ఫేస్ చేసిన పరిస్థితులు మీకేం తెలుసు, అసలు ఎవరు విడిపించలేని పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాం, ఎవరు సమాధానం ఇవ్వలేని, ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు గుండా మేము వెళ్తున్నామని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అఫ్కోర్స్ నిజంగా నాకు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, మీరు ఎక్కడ స్టక్ అయిపోయారో నాకు తెలియదు. బట్ ఐ నో వన్ థింగ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. యు ఆర్ నాట్ వాకింగ్ అలోన్. దేవుడు అనుక్షణం నీతోనే ఉన్నాడు. మీరు ఒంటరి వారు కారు. ఒకవేళ మనుషులు మీ పక్షంన లేరేమో, బట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, నో వన్ కెన్ టచ్ యూ. దేవుడు నీ పక్షమున ఉండగా, దేవుడు నీ పక్షమున యుద్ధం చేయగా నీకు అపజయము లేదు. బికాస్ వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. మనం అత్యధిక విజయం పొందిన వారమై ఉన్నాం. సో మనకు ఓటమి లేదు. యు నో వన్ థింగ్, గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్, హీ క్వాలిఫైస్ ద కాల్డ్. దేవుడు అర్హత ఉన్నవారిని పిలిచలేదండి. దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత మనల్ని అర్హులుగా చేశాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా నిలబడండి. టేక్ ఎ స్టెప్, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎప్పుడైతే ధైర్యంగా విశ్వాసంతో నిలబడి మనం అడుగేస్తామో ఖచ్చితంగా నువ్వు ఉన్న పరిస్థితి మీద నువ్వు విజయాన్ని చూడగలవు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పరిస్థితిని జయించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. నేను నమ్ముచున్నాను ఈ మాటలు మీకు బలాన్ని ఇచ్చాయని. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.